హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకు మధ్యంతర వృత్తి కీలక నిర్ణయం అయితే విడుదల ఆ వివరాలు అయితే తెలుసుకుందాం అండి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు 117ను రద్దు, జీవో నెంబర్ 117ను రద్దు చేయాలి. అయితే అలాగే పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను పునరుద్ధరించాలని రిజిస్టరు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అధ్యక్ష అలాగే ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, అంకాల కొండయ్య వీరు డిమాండ్ చేశారండి. సో వర్చువల్గా నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో వాళ్ళైతే ఈ విధంగా మాట్లాడుతూ అన్నారు. సో ఉద్యోగులకు పీఆర్సీ జాప్యం అవుతున్నందున మధ్యంతర వృత్తి ఏదైతే ఐఆర్ ఉందో దాన్నైనా వెంటనే విడుదల చేయాలని అయితే అంటున్నారు, నిర్ణయించాలని. ఇక పాత అద్దె భత్యాన్ని అంటే ఓపీఎస్ను పునరుద్ధరీకరించాలని కోరడం జరిగింది. పురపాలక ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలను సవరించాలి అని పురపాలక ఉపాధ్యాయ సంఘాల చర్చలకు ఆహ్వానించాలి అని అయితే ఉద్యోగులకు సామాజిక భద్రత కనిపించే ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని కూడా వారు ఈ విధంగా డిమాండ్ చేశారండి. సో దీని మీద ప్రభుత్వం అయితే ఇంకా ఎటువంటి స్పందన లేదు. సో వీటిని డిమాండ్ అయితే చేయడం జరిగింది కానీ సో వీటి మీద అయితే స్పందన రావాల్సి ఉంది. సో వీటి మీద ఏమైనా తాజా అప్డేట్ ఏమైనా ఉంటే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్కి సంబంధించిన సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.